చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడానికి కారణం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కారణము సూపర్ సిక్స్ హామీలు పథకాలు అనేది అందరికీ తెలుసు. ముఖ్యంగా మహిళలకి ఎక్కువగా ఉచిత 3 సిలిండర్లు, అంతేకాకుండా బస్సు, తర్వాత తల్లికి వందనం అంటూ ప్రతి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000, ఒక్కొక్కరికి 15,000 ఇస్తామని చెప్పడం, ఇవే ఎక్కువగా ఆకర్షించి మహిళలు కూడా 2019లో జగన్ ఎలా ఆదరించారో 2024లో చంద్రబాబును ఆదరించారు అనేది మనందరికీ తెలిసిన విషయమే. కూటమి ఇంత భారీగా అధికారంలోకి రావడానికి కూడా ఈ హామీలు అనేది మనందరికీ తెలుసు. సో అంటే చాలామంది మనకి తెలుసు, ఈవీఎంల వల్ల కూడా చంద్రబాబు నాయుడు 49 లక్షల ఓట్లు కూడా అధికంగా వచ్చాయనేది తెలుసు. అది వన్ ఆఫ్ ది అయితే ఎక్కువగా ఇది కూడా, ఎందుకంటే ఈ హామీలు కూడా ఇప్పుడు అది పక్కన పెట్టిన ఈవీఎంలది ఇప్పుడు ప్రజెంట్ మనకి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఈ హామీలకి ఎక్కువగా ఆకర్షితులయ్యారు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈ సూపర్ 6 హామీల గురించి బాంబు పేల్చేశాడు అసెంబ్లీలో డైరెక్ట్గా. ఇది నా వల్ల కాదు, నేను ఈ 6 హామీలు నేను నెరవేర్చలేనంటూ అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు సూపర్ 6 సాధ్యం కాదు, ఈ సూపర్ 6 హామీ పథకాలు సాధ్యం కాదు అని అసెంబ్లీలో తేల్చేశారు చంద్రబాబు నాయుడు. ఏపీ అసెంబ్లీ సాక్షిగా ఎన్నికల మేనిఫెస్టోలో తాము ఇచ్చిన హామీలు సూపర్ 6 సాధ్యం కాదని తెలిపేశారు సీఎం చంద్రబాబు నాయుడు. అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసిన సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు, ప్రస్తుతం ఏపీ ఆర్థిక పరిస్థితి చూస్తుంటే సూపర్ 6 అమలు చేయలేమని ప్రజలు అర్థం చేసుకుంటారని, మళ్ళీ ప్రజలు అర్థం చేసుకోవాలని కూడా కోరారు. ఇది ముందుసారి కూడా అంతే, ఎట్లయితే రుణమాఫీ అప్పుడు చేస్తానని చెప్పి ఎలా ఎగ్గొట్టాడో అలాగే ఇప్పుడు కూడా అలాగే సూపర్ 6 హామీలకు సంబంధించి చంద్రబాబు చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా పెద్ద వైరల్గా మారింది. వాస్తవానికి సూపర్ 6 పేరుతో చంద్రబాబు ఆచరణ సాధ్యం కాని హామీలను ప్రకటించినప్పుడే అందరిలో నెలకొన్న సందేహం ఇదే. ఈ హామీల అమలుకు ఇన్ని లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారని సామాన్య ప్రజానీకము దగ్గర నుండి మేధావుల వరకు ప్రశ్నించారు. కానీ తాము అధికారంలోకి వస్తే చేసి చూపిస్తామని మాట కూడా ఇచ్చారు. సంపద సృష్టిస్తా అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పదే చెప్పారు చంద్రబాబు నాయుడు మోసగాడు, నమ్మకండి అని. కానీ ప్రజలు నమ్మేశారు. మళ్ళీ రెండోసారి మోసపోయారు. ప్రజలు మోసపోతూనే ఉంటారు చంద్రబాబు నాయుడు చేతుల్లో. చంద్రబాబు నాయుడు ప్రజల్ని నమ్మిస్తూనే ఉంటారు. కానీ తీరా అధికారంలోకి వచ్చినాక చంద్రబాబు నాయుడు 5 ఏళ్ల వైసీపీ పాలన ఏపీ విధ్వంసానికి గురైందని, జగన్ చేసిన పాపాలతోనే ఆర్థికంగా నష్టపోయామని, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం పాపాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పథకానికి డబ్బులు ఇచ్చారని తెలుసు. ప్రతి జనాలకి ఎంత ఒక్కొక్క కుటుంబానికి 2,50,000 డబ్బులు కూడా ఇచ్చారని అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అసలు చంద్రబాబు నాయుడు కన్నా అప్పు కూడా ఎక్కువ చేయలేదనే విషయం తెలుసు. చంద్రబాబు నాయుడు కన్నా 100 రెట్లు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఎంత మేలు చేశారో కూడా చూసాము. సో ఇప్పుడు వచ్చిన ఈ 50 రోజుల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఈ శ్వేతపత్రాలు విడుదల చేస్తూ టైం వేస్ట్ చేసుకుంటూనే ఉన్నారు. కానీ ఆయన ఈ హామీలు ఇచ్చిన వాటి గురించి ఆలోచించట్లేదు. ఇందులో భాగంగానే దేశంలో ఎక్కడ లేని విధంగా పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టుకోకుండా శ్వేతపత్రాల పేరుతో కాలం వెల్లడిస్తున్నారని చాలామంది విమర్శిస్తూనే ఉన్నారు. ఏపీ బడ్జెట్ ఎంత లెక్కలు కట్టినా 3 లక్షల కోట్లు దాటే పరిస్థితులు. కానీ సూపర్ 6 పేరు టీడీపీ కూటమి ఇచ్చిన హామీలను అమలు చేయాలంటే 6 లక్షల కోట్లు బడ్జెట్ అవసరమయ్యే పరిస్థితులు ఉండడంతో చంద్రబాబు పక్కకు తప్పుకుంటున్నారని ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు నాయుడు ఎంత అంటే సూపర్ 6 హామీలతో జనాల్ని ఎంత మోసం చేశాడో మనం అందరము చూసాము. అసలు ఆ హామీలు ఎన్ని హామీలు ఇచ్చాడంటే చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఒక్కసారి ఏం చెప్పాడో మీరే వినండి. అసెంబ్లీలో చూస్తే భయం వేస్తా ఉంది. ముందు కథల్లో ఆవేదన ఉంది. మనం హామీలు ఇచ్చాం, సూపర్ 6 చెప్పాం, చూస్తే భయం వేస్తా ఉంది. ముందు కదలలేకపోతున్నాం. ఈ విషయాలు రాష్ట్ర ప్రజానికం కూడా ఆలోచించాలి. సీరియస్గా ఆలోచిస్తే తప్ప ఈ సమస్యగానే ఎప్పుడూ ఉంటుంది. ఏ నాయకుడైనా సరే, పబ్లిక్ లైఫ్లో ఉండే నాయకుడు, ప్రజా జీవితంలో ఉన్న నాయకుడు బాధ్యతగా ఉండాలి. మనం ట్రస్టీస్ మాత్రమే, పెద్దందరిలో కాదు. ఆవేదన ఇది అసెంబ్లీలో చెప్పేశాడు, చేతులు ఎత్తేశాడు చంద్రబాబు నాయుడు. నేను ఇచ్చిన హామీలు నెరవేర్చలేను అంటూ
ఈ చంద్రబాబు నాయుడు వెన్నుపోటు గురించి తెలుసు. పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు, చంద్రబాబు నాయుడిని నమ్మకండి అని. కానీ నమ్మారు. మరి చంద్రబాబు నాయుడు ఇప్పుడు చేతులు ఎత్తేసారు. ఇప్పుడు ఏమి చేసేకి లేదు. ప్రజలు కూడా 5 ఏళ్ళ తర్వాత మీరు 5 ఏళ్ళకి మీరు కూడా మర్చిపోతారేమో తెలియదు, కానీ ఈ 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు చెప్పిందే నడుస్తారు. కానీ ప్రజలు మీరు జగన్మోహన్ రెడ్డి గారు మంచిగా మీకు పథకాలు ఇచ్చే జగన్మోహన్ రెడ్డిని కాదని చంద్రబాబు నాయుడికి మీరు ఓటేసినందుకు మీకు కూడా తగిన బుద్ధి వచ్చిందని అనుకోవాలి. మరి చూడాలి ఇప్పుడు వీళ్ళంతా రోడ్లు ఎక్కుతారా, లేదా చంద్రబాబు నాయుడు మాకు ఇచ్చిన ఒకటే ఇకపోయినా ఒకటే అని ఇంట్లో కూర్చుంటారో చూడాలి. మరి చూద్దాం ఏం జనాల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో.